డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో అరెస్టైన యూట్యూబర్ ప్రశ్న రావణ్ విషయంలో కృష్ణా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఏనుగుదురు పోలీస్ స్టేషన్లో ఉన్న రావణ్ పై దాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టిన జన సైనికులు అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. స్టేషన్ చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసినప్పటికీ కొందరు కార్యకర్తలు పోలీసులను తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు జన సైనికులు గోడ దూకి పోలీస్ స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించారు. అంతకుముందు కాకినాడ జిల్లా కోర్టులో 2 వేర్వేరు కేసుల్లో బెయిల్ పొందిన రావణ్ ను ఇనకుదురు పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో అరెస్ట్ చేసి ఇక్కడకు తరలించారు. గురువారం కూడా కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఇలాంటి వాతావరణమే కనిపించింది. రావణ్ ను తమకు అప్పగించాలంటూ జన సైనికులు ఆందోళన చేయడమే కాకుండా అతడిని తరలిస్తున్న వాహనంపై కోడిగుడ్లు విసిరారు. జూన్ 28న ఏలూరులో జరిగిన ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో పిఠాపురం పోలీసులు తొలుత రావణ్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ రాగానే సర్పవరం పోలీసులు, అక్కడ బెయిల్ రాగానే ఇనగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.